క్రీస్తునాది యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణం మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు అన్యుల మధ్యలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయుచున్నాడు. అదేమనగా 4,000 మంది అన్యులకు కేవలము 7 రొట్టెలను అదేవిధంగా కొన్ని చిన్న చేపలను పంచిచ్చుట. మరి 3 రోజులుగా యేసు ప్రభు బోధనలు వింటూ అక్కడే ఉండిపోయిన జనులకు ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చినది. అప్పుడు ఎప్పుడైతే వారు ప్రయాణమైపోచుండగా వారు ఆరంభించారో అప్పుడు యేసు ప్రభు వారి యొక్క కష్టాన్ని తెలుసుకున్నాడు. అదేమనగా వారు 3 రోజులుగా యేసు ప్రభు వాటే ఉన్నారు కదా! మరి అప్పుడు వారికి ఆహారము మార్గమధ్యంలో వారికి ఎక్కడి నుంచి దొరుకుతని యేసు ప్రభు తలించాడు. మరి ఆయన వద్దకు వచ్చిన వారికి ఏ కొదువ ఉండకూడదు అని తలంచి యేసు ప్రభు శిష్యులను పిలిచి వీరు భుజించడానికి ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు. మరి సమాధానంగా శిష్యులు, ప్రభువా, ఈ జనులకు ఈ ఎడారి ప్రాంతంలో భుజించడానికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలము అని సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు శిష్యులను మీ వద్ద ఎన్ని రొట్టెలు అని ప్రశ్నింపగా శిష్యులు, ప్రభువా, మన వద్ద 7 రొట్టెలు ఉన్నాయని సమాధానం ఇచ్చెను. మరి ఆ 7 రొట్టెలను యేసు ప్రభు స్వీకరించి తండ్రి దేవునికి కృతజ్ఞతలు అర్పించి త్రుంచి శిష్యులకిచ్చి వీటిని పంచమని ఆజ్ఞాపించెను. అలాగే ఆ కొన్ని చేపలను కూడా శిష్యులు యేసు ప్రభుకి ఇవ్వగానే యేసు ప్రభు వాటిని స్వీకరించి కృతజ్ఞతలు అర్పించి వాటిని కూడా పంచమని ఆజ్ఞాపించెను. ఎప్పుడైతే శిష్యులు వాటిని పంచగా జనులందరూ సంతృప్తిగా భుజించారు. అటు పిమ్మట భుజించిన తర్వాత వారు సేకరించడం ఆరంభించారు. అవి మొత్తముగా 7 గంపలుగా నిండాయి. ఇటువంటి సంఘటనే మనము పాత నిబంధనను చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క ఎడారి ప్రాంతంలో పయనమైపోచుండగా వారి యొక్క ఆకలిని తీర్చడానికి తండ్రి దేవుడు మన్నా భోజనం ద్వారా వారి యొక్క ఆకలిని తీర్చారు. మరి మనం కూడా మన జీవితంలో చూసినట్లయితే మనం కూడా ప్రభువుని ఎన్నోసార్లు, ప్రభువా, మాకు ఇవి కావాలని ఎన్నోసార్లు మనం బ్రతిమాలుకుంటాము. మరి ప్రభు వాటిని మనకి ఇయ్యడమే కాకుండా మనకి కావాల్సిన దానికైనా ఎక్కువనే మన కోసం సమకూర్చి పెట్టాడు. నేడు మనము జ్ఞాపకపరచుకోవాల్సిందేమనగా, మరి ఆనాడు ఎలా అయితే ఆ జనులు యేసుని నమ్మి వారి యొక్క ఇంటిని, వారి యొక్క ఆకలిని మరిచి ఎలాగైతే యేసు ప్రభువునే ఉండిపోయారో మనం కూడా నేడు దేవుని వాక్కుకై మనం తాపత్రయపడి మన యొక్క విశ్వాసాన్ని చాటి చెప్పాలని మనం తెలుసుకుంటున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనంలో మనం వింటున్నాము, మీరు ప్రభు రాజ్యముకై మీరు కృషి చేయుడు, అప్పుడు మీకు ప్రతియూ సమకూర్చబడుతుంది అని వింటున్నాం. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిందేమనగా మనము మన యొక్క క్రియల ద్వారా తండ్రి దేవుని రాజ్యముకై పని చేసినప్పుడు మన జీవితంలో ఏ కొదువ ఉండనని తెలుసుకుంటున్నాం.